హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ రివ్యూస్కి స్వాగతం. ముందుగా సండే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పుడే మన ఇండియా టీము మహిళల ప్రపంచ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ 52 సంవత్సరాల తర్వాత 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీనికి మనమందరము సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయము. మొట్టమొదటిసారిగా ఎన్నో ఏళ్ల తర్వాత నిరీక్షణ తర్వాత 52 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా మీద ఫైనల్‌లో గెలిచి మన ఇండియా మహిళల జట్టు మన ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇకపోతే బిగ్ బాస్ ఈరోజు సండే ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. ముందుగా నాగార్జున గారు ఎంట్రీ అవుతారు. ఎంట్రీ అయిన తర్వాత ఈరోజు నాగార్జున గారు సూపర్‌గా ఉన్నారు చూడ్డానికి. నిజంగా ఈరోజైతే చాలా బాగున్నారు. అలాగే దివ్యతో పవన్ గురించి అడుగుతారనమాట. "ఏం పనిష్మెంట్ ఇచ్చావు దివ్య పవన్‌కి" అంటే, "సార్ నేనైతే ఈ వారమంతా రీతుతో మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి పనిష్మెంట్ ఇస్తున్నా" అని చెప్పి చెప్తది. సరే, తర్వాతొచ్చేసి ఈమెను తనూజని ఇకపోతే ముందుగా నిన్న నాగార్జున సారు ఇర్రేషనల్ మేనేజర్ అని చెప్పేసి తనూజ గురించి అడుగుతారు కదా! ఈరోజు తనూజను లేపి, "ఏంటమ్మా చెప్పు" అంటే, "ఏంటి నీ ప్రాబ్లము? నువ్వు ఎన్ని మామూలుగా రోజుకు ఎన్ని పూట్ల మీరు వంట చేస్తారు" అని చెప్పి అడుగుతారు. అడిగితే, "రోజుకు 3 పూట్ల ఫుడ్డు, 2 పూట్ల చాయి, మొత్తం 5 సార్లు. వారానికి ఎన్ని" అంటే, 7 ఇంటూ 5 35 సార్లు. 35 సార్లు కూడా నువ్వు గొడవ పడుతూనే ఉన్నావమ్మా అని చెప్పేసి ప్రోమోలో నాగార్జున గారు మనకు చూపిచ్చారు గదా! సేమ్ అదే 35 సార్లు నువ్వు హౌస్‌మేట్స్ అందరితోటి గొడవ పడుంటావు ఈ ఫుడ్ దగ్గర. ఏంటి ప్రాబ్లమ్ అంటే, "సార్ నాకు రేషన్ మేనేజర్ వద్దు వద్దు అన్నా గాని వీళ్ళే బలవంతంగా ఇమ్మాన్యుయల్ నాకిచ్చారు. అందుకే నేను నాకు ఇక్కడ ఉంటే గొడవలు ఇదై కావాల్సిగా వాంటెడ్‌గా నా మీద గొడవ పెట్టుకుంటారు కొంతమంది" అని చెప్పేసి కూడా నాకు తెలుసు. అందుకే నేను వద్దన్నానంటే, "ఎవరమ్మా వాళ్ళంటే" "సంజన గారు మెయిన్‌గా నేను రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడల్లా గొడవ పడుతూనే ఉంటది. ఆమె మెయిన్‌గా నన్ను టార్గెట్ చేస్తుంది. అలాగే కళ్యాణ్ కూడా" అని చెప్పేసి చెప్తా ఉంటది. చెప్తే నాగార్జున గారు అడుగుతారనమాట. "ఏంటి ఇమ్మాన్యుయల్, మరి ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా గానీ ఎందుకు మీరు డ్యూటీ రేషన్ మేనేజర్ చేశారు? అమ్మాయి బాత్రూమ్ డ్యూటీ కావాలని అంది గదా!" అని చెప్పేసి అంటే, అప్పుడు దివ్య వచ్చి, "అవును సార్, తనూజ బాత్రూమ్ డ్యూటీకెళ్తానన్నప్పుడు నేను గూడా ఉన్నాను. అడిగింది. కానీ రేషన్ మేనేజరు గురించయితే మాత్రం ఏం చెప్పలేదు. అంటే ఆమె ఓకే అన్నట్టుగానే అనిపిచ్చింది" అని చెప్తదనమాట. అప్పుడు ఇమ్మాన్యుయల్‌ని అడిగితే ఇమ్మాన్యుయల్ ఏమంటాడంటే, "లేదు సార్, మాధురి గారు కూడా ఉన్నారు పక్కన, కావాలంటే అడగండి" అంటే, మాధురి గారు ఏం చెప్తారంటే, "తను రేషన్ మేనేజర్ కావాలని చెప్పలేదు గానీ సైలెంట్‌గా అయితే ఉంది సార్. వద్దని చెప్పలేదు గానీ సైలెంట్‌గా ఉంది" అని చెప్పి చెప్తదనమాట మాధురి గారు. కానీ మనం వీడియోలో చూస్తే, లైవ్‌లో వాటిల్లో చూస్తే ఇమ్మాన్యుయల్ క్లారిటీగా అడుగుతాడు. "నువ్వు రేషన్ మేనేజర్ చేస్తావా? ఓకేనా? చేయగలవా? ఇబ్బందేం లేదు గదా!" అంటే, "నేనున్నా, నేను చూసుకుంటా" అని చెప్పేసి మాధురి గారు అంటారు. ఆమె గూడా తనూజ తల ఊపిద్దనమాట. క్లియర్‌గా ఇక్కడ తనూజ ఫ్లిప్ అవుద్ది. అయితే నాగార్జున గారి ముందు సాటర్‌డే, సండే వచ్చినప్పుడు మాత్రం తనూజ బిహేవియర్ మాత్రం చాలా ముద్దుగా ఉంటదనమాట. నిజంగా మనీషొచ్చి ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవిలో పెడతారని చెప్తారు గదా! ఆ డైలాగులు నిజమే అనిపిస్తాయి. ఈరోజు మనం తనూజ గారిని చూస్తే. ఎంత బాగా ఫ్లిప్ అయిందంటే, నిజంగా నిన్న నాగార్జున గారు వీడియో వేసి ఇమ్మాన్యుయల్ మర్చిపోయాడని చెప్పేసి చెప్పారు. నిజంగా అక్కడ బాగా గుర్తుపెట్టుకుంది. ఈరోజు నాగార్జున గారు అదే పనిగా, "ఇమ్మాన్యుయల్ నువ్వెందుకు, నీకేమన్నా మతిమరుపుందా?" అది అని చెప్పేసి గట్టిగా వాదిస్తాడు. కానీ నిజానికి లైవ్‌లో చూస్తే ఆమె తల ఊపిద్ది. మన దగ్గర ఆ వీడియోలు గూడా ఉన్నాయి. సరే, ఇంత
డ్యూటీ వద్దన్నా గాని ఎందుకు చేశారంటే, "అమ్మాయికి హెల్త్ బాలేదు సార్. మామూలుగా బాత్రూమ్ దగ్గర ఏస్తే, మళ్ళీ అక్కడ క్లాత్ కట్టుకొని చేయాల్సొస్తది గదా! కొద్దిగా ఇబ్బంది" అని జెప్పేసి, మేమే హెల్త్ బాలేదు గదా! ఈమె మాధురి గారు మేనేజ్ జేస్తారు గదా! అని జెప్పేసి ఇక్కడ ఎయాల్సొచ్చింది. ఆమె కోసమే మేము ఆలోచించి చేశామని జెప్పేసి ఇమ్మానుయేల్ గూడా చెప్తాడనమాట. ఇక్కడైతే తనూజ ఇంగా స్టార్ట్ జేసిందనమాట. ఇమ్మానుయేల్ మీద పగ పెంచుకొని ఆ యుద్ధం ఈరోజు స్టార్ట్ అయింది వాళ్ళకి. కానీ ఏదైనా సరే పాయింట్ ఉంటే నిజంగా ఏదైనా డిఫెండ్ చేసుకునే పాయింట్ నిజంగా కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని జెప్పాలి. అంత బలవంతంగా ఎవరు గూడా రేషన్ మెజర్ చెయ్యి అని జెప్పేసి చెప్పరు గదా! వద్దంటే వేరే వాళ్ళకిస్తారు. కానీ ఇంత లాజిక్ గూడా నాగార్జున గారు గూడా ఆమెను సపోర్ట్ జేయడము, నిజంగా అయితే నాగార్జున గారి దగ్గర ఆమె క్యూట్ క్యూట్‌గా మాట్లాడడం, ఆయన గూడా ఆ క్యూట్ క్యూట్‌గా మాట్లాడితే ఆమెదే కరెక్ట్ అన్నట్టుగా ఫీల్ అవుతాడు నాగార్జున గారు గూడా. నిజంగా అయితే నాగార్జున గారు అలా అందరినైతే ఆమెను చురకలంటించి తనూజ గారి దగ్గరకొచ్చేసేసి అంత ముద్దు ముద్దుగా మాట్లాడతారు. మరి ఆ పార్షియాలిటీ ఏందో మరి 'బిగ్ బాస్' వాళ్ళకే తెలియాలి. 'బిగ్ బాసే' కావాల్సి కన్నా ఇట్లా చేస్తున్నారా అని జెప్పేసి మనకింకా అర్థం గావట్లేదు. తర్వాత మేమందరము అందరి దగ్గర రేషన్ మేనేజర్ గురించి ఆహ్, కంప్లెయింట్స్ అన్నీ తీసుకుంటే, వాటిల్లో వచ్చిన బెస్ట్ ఏందంటే మాధురి గారు జెప్పారు. అందరూ గూడా "నువ్వు చిరాగ్గా కోప్పడుతూ ఉంటావు. ఆ చిరాకు, కోపం తగ్గించుకొని ఎలాగో నీకు డ్యూటీ వచ్చింది గాబట్టి దాన్ని సక్రమంగా చెయ్యి" అని జెప్పేసి నాగార్జున గారు సలహా ఇస్తారు. ఇందులో మాధురి గారు మంచిగా నీకు కొటేషన్ రాసి పెట్టారు. అది చెప్తానని జెప్పేసి ఓవర్‌గా ఓవర్ స్ట్రిక్ట్‌గా ఉంటుంది. రేషన్ మేనేజర్ ఒక తల్లిలా ఉండాలి అని చెప్పింది. నిజంగా మంచిగా మరీ ఓవర్‌గా ఉన్నావు. తల్లిలాగా ఉంటే రేషన్ మేనేజర్ అనేది చాలా బావుంటుంది. చాలా బాగా చేసుకోగలవు అని జెప్పేసి మంచి సలహా ఇస్తుందనమాట. అప్పుడు ఆమె నా మూడ్ స్పాయిల్ జేస్తుంది. ఆమె నన్ను ఇబ్బంది పెట్టేది ఎక్కువ అని జెప్పేసి తనూజ గూడా ఆమె మీద జోకులేస్తా ఉంటది. తర్వాత ముందుగా నామినేషన్‌లో ఎవరున్నారని జెప్పేసి ఫస్ట్ సేవింగు చేస్తారనమాట. ఏం లేదు ఒక బాక్స్ తీసుకొనొచ్చి, ఆ బాక్స్‌లో 'బిగ్ బాస్' లోగో ఉంటుంది గదా! ఆ లోగో ర్యాపర్‌లాగా మామూలుగా బాక్స్‌లోంచి తీస్తూ ఉంటే, బాక్స్‌లోంచి ఇట్లా పైకి తీస్తూ ఉంటే 'బిగ్ బాస్' లోగో కనపడుతుంది. చాలా సేపు తీసిన తర్వాత కళ్యాణ్ 'పవన్ సేఫ్' అని జెప్పేసి ఆ లోగో కింద వస్తుందనమాట. అట్లా ఫస్ట్ సేవ్ అయితే కళ్యాణ్ అవుతాడు. ఆ తర్వాత హౌస్ అనేది 2 టీమ్‌లుగా డివైడ్ అవ్వండి అని జెప్పేసి, ఆదివారం పూట, సండే పూట ఈ డాన్స్ ఇట్లాంటివి ఉంటాయి గదా! ప్రోగ్రామ్స్. వాటి గురించి 2 టీమ్‌లుగా డివైడ్ అవ్వండి అని జెప్పేసి చెప్తారు. ఆ తర్వాత రష్మిక, తర్వాత దీక్షిత్, హీరో దీక్షిత్ ఇద్దరు మూవీ ప్రమోషన్ కోసం వస్తారు. ఈ హీరో దీక్షిత్ దసరా నాని సినిమాలో ఉంటాడు. రష్మిక ఆల్రెడీ మన నాగార్జున గారితో "నువ్వు నాతో 'కుబేర' సినిమాలో ఉన్నావు గదా!" అని జెప్పేసి జోక్‌గా మాట్లాడుతా ఉంటారు నాగార్జున గారు. వాళ్ళ ట్రైలర్ ఒకటి 'గర్ల్ ఫ్రెండ్' అని జెప్పి సినిమా ప్రమోషన్ కోసం వస్తారన్నమాట. ఆ ట్రైలర్ జూపిస్తారు. ఆ ట్రైలర్ జూపిచ్చిన తర్వాత హౌస్ మేట్స్ 2 టీమ్‌లుగా డివైడ్ అయ్యి వాళ్ళకేం లేదు మూవీ కొన్ని క్లిప్స్ ఏస్తారు. ఆ క్లిప్స్ వీళ్ళక్కడ యాక్ట్ జేసి చూపిచ్చాలన్నమాట. అది చాలా ఫన్నీగా జరిగిపోద్ది. ఫన్నీగా 2 టీములను విడగొట్టి చేస్తే ఇందులో బి టీమొచ్చేసి 37 పాయింట్స్‌తో విన్ అవుతుందనమాట. ఇందులో భరణి గారు బాగా చేస్తారు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ బాగా చేస్తారు. తర్వాత సాయి గూడా బా చేస్తారు. తర్వాత ఫస్టొచ్చేసి మామూలుగా పైపైన చూద్దాం మనం. ఫస్టొచ్చేసి 'రావు రమేష్‌ది' యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు గదా! అది వేస్తారనమాట. అది ఇమ్మాన్యుయల్ చేస్తాడు 'రావు రమేష్‌గా'. అక్కడొచ్చేసి పవను, ఆ తర్వాత రీతు వాళ్ళిద్దరూ ఉంటే ఇమ్మాన్యుయల్ 'రావు రమేష్‌గా' ఆ డైలాగ్ బాగా మంచిగా చెప్తాడు. ఆ తర్వాత వచ్చేసి
పోకిరి డైలాగ్‌లో 'శృతి నాదే రివాల్వర్ నాదే' అని జెప్పేసి కళ్యాణ్ వచ్చేసి ఆ డైలాగు. ఆశీష్ విద్యార్థి వచ్చేసి రాము ఏస్తాడు. అది కూడా బానే ఫన్నీగా ఉంటదనమాట. ఆ తర్వాత భరణి గారు ఇక్కడ 'యమదొంగ' సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్తారు కదా! ఏమంటివి ఏమంటివి అని చెప్పేసి ఆ డైలాగ్ చెప్తారు. ఆ తర్వాత 'పోకిరిలో' లిఫ్ట్ సీన్ ఉంటది కదా! ఆ లిఫ్ట్ సీన్ వచ్చేసి తనూజ మరియు కళ్యాణ్ హీరోయిన్‌లుగా ఏస్తారనమాట. ఆ తర్వాత సుమన్ శెట్టి, రీతు వాళ్ళిద్దరు ఒక స్కిట్ ఏస్తారు. అందులో సుమన్ శెట్టికి 5 పాయింట్లే వస్తాయి. తక్కువ వస్తాయన్నమాట. కానీ రష్మికతో చెప్తుంటాడనమాట. సుమన్ శెట్టి 300 సినిమాలు తీశాడు. ఆయన తమిళం, మలయాళం, భోజ్‌పురి, తెలుగు అన్నిట్లో కలిపి 300 సినిమాలు చేశారు. నేను ఇంత కష్టపడినా గాని 100 సినిమాలే చేశానని చెప్పేసి చెప్తే, "ఆ! బాగా చేశారు. గిన్నిస్ రికార్డ్" అంటే, "లేదు లేదు గిన్నిస్ రికార్డ్ 1100 సినిమాలతో బ్రహ్మానందం గారు ఉన్నారని" చెప్పేసి ఆయన్ని కూడా అప్రిషియేషన్ చేస్తారనమాట. రష్మిక కూడా షాక్ అవుతుంటది. ఆ తర్వాత మళ్ళీ 'అదృష్' సినిమాలో సన్నివేశం ఉంటది కదా! పంతులు గారిది. అది భరణి గారు వాళ్ళది బాగుంటది. అది కూడా కామెడీ. దివ్యల మాదిరి ఆమె కూడా ఏస్తదనమాట. ఆ తర్వాత 'చంద్రముఖిలో' ఈ దివ్యకు, గౌరవ్‌కి ఇస్తారనమాట. చంద్రముఖి మంచం ఒక్క చేత్తో పైకెత్తే సన్నివేశం ఉంటది కదా! అది చేస్తారు. అది కూడా వీళ్ళు బాగా చేస్తారు. మొత్తం మీద ఈ ఫన్ టాస్క్‌లో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అని చెప్పేసి 'రష్మిక నువ్వు చెప్పు' అంటే, రష్మిక నేను చెప్పలేను సార్ మీరే చెప్పండి ఫైనల్‌గా అంటే, నాగార్జున గారు ఇమ్మాన్యుయల్‌కి ఇస్తారనమాట. ఆ తర్వాత నామినేషన్‌లో రెండవ సేవింగ్ జరిగిద్ది. ఈ రెండవ సేవింగ్‌లో వీళ్ళు టవర్ టాస్క్ ఒకటి ఆడింటారు గదా! డిమాను అదే శ్రీజ వచ్చినప్పుడు టవర్ టాస్క్ ఒకటి ఆడారు గదా! ఆ టవర్ టాస్క్ టైప్‌లో పెడతారనమాట. ఒక్కొక్క టవర్ తీస్తా ఉంటే దాంట్లో ఎవరిది సేఫా, అన్‌సేఫా అని చూస్తా ఉంటారు. ఈ రౌండ్‌లో తనూజ ఎళ్లి తీస్తే కళ్యాణ్ సేఫ్ అవుతాడు. ఆ తర్వాత కళ్యాణ్ సంజన గారిది తీస్తే సంజన గారు సేఫ్ అవుతారు. ఇద్దరు అవుతారనమాట ఈ రౌండ్‌లో. ఆ తర్వాత సంజన గారి దగ్గరికి ఇమ్మాన్యుయల్ వచ్చి కంగ్రాట్స్ చేసి చెప్తా ఉంటాడనమాట. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో టాస్క్ జరుగుతుంది. ఇంకో టాస్క్ ఏందంటే సిరంజిలు తీసుకొచ్చి అందులో ఒక లిక్విడ్ ఉంటుంది. ఎవరైతే ఈ హౌస్‌లో మీ ఆటకు వాళ్ళు అడ్డుపడుతుంటారో, ఎవరైతే మీ ఆటకు వాళ్ళు డేంజర్ అని ఫీల్ అవుతారో వాళ్ళకు ఈ సిరంజిలో ఉన్న సిరపు తాపించాలని జెప్పేసి చెప్తాడు. చెప్తే ఫస్ట్ సుమన్ శెట్టిని రమ్మంటే, సుమన్ శెట్టి రాముకి ఇస్తాడనమాట. రాముకిచ్చి లాస్ట్ వీక్ నుంచి యాక్టివ్‌గా ఉండట్లేదు. రాము తన ఆట తీరు మార్చుకోవాలని జెప్పేసి సుమన్ శెట్టి చెప్తే, వాళ్ళ ఆట తీరు మార్చుకోవడం గాదు. నీ ఆటకు ఎవరు భంగం కలిగిస్తున్నారో చెప్పు సుమన్ శెట్టి. నువ్వు కూడా సేఫ్ ఆడుతున్నావు ఏంది అని జెప్పేసి అంటే, సుమన్ శెట్టి మళ్ళీ గౌరవ్‌కి ఇస్తాడనమాట. గౌరవ్ స్ట్రాంగ్ గాబట్టి నా ఆటకు ఇబ్బంది అని జెప్పేసి రీజన్ జెప్పి గౌరవ్‌కి ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్‌ని అడిగితే కళ్యాణ్ భరణికి ఇస్తాడనమాట. భరణి గారు ఈ కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరైతే నా కోసం బాగా ఆడారో వాళ్ళకిస్తానని జెప్పేసి, వాళ్ళ టీమ్ వరకే కెప్టెన్సీ కంటెంట్‌లో చేయడం నాకు నచ్చలేదు. ఇండివిడ్యువల్ ప్లేయర్లున్నారు గదా! మేము బాగా ఆడాం గదా! అవతల టీమ్‌లో. మాకు గూడా అవకాశం ఇచ్చుంటే బాగుండేదని జెప్పేసి, భరణి గారికి ఆ రీజన్ జెప్పి, మంచి రీజన్ జెప్పి ఆయన గూడా ఆహ్, ఇస్తాడనమాట. ఆయనేమంటాడంటే దానికి భరణి గారు, "నువ్వు గూడా నేను నీకు కూడా చెప్పాను ఫస్టు నా టీమ్‌లోకి రా" అని జెప్పేసి నేనడిగాను. "నువ్వు రాలేదు. అందుకే నువ్వు ఛాన్స్ మిస్ అయ్యావు" అని జెప్పేసి భరణి గారు గూడా చెప్తారనమాట. ఆ తర్వాత దివ్యాని రమ్మంటే దివ్య వచ్చేసి భరణి పేరు చెప్తుంది. ప్రోమోలో చూపించిన విధంగా మనం ప్రోమోలో చూసాము. హౌస్ మొత్తంలో నేను మైండ్‌తో కాకుండా హార్ట్‌తో ఆలోచించేది, డెసిషన్ తీసుకునేది ఒక్క మనిషి దగ్గరే. ఆయనే భరణి. అందుకు ఆయనొచ్చేటప్పుడు ఎమోషన్ అయిపోతుంటాను. అది నా గేమ్‌కి ఎఫెక్ట్ అవుతుందని జెప్పేసి నేను ఆయనకిస్తున్నా అని జెప్పేసి, ఆయన ఆయన వల్ల నా గేమ్ పాడవుతుంది అని జెప్పేసి దివ్య ఇస్తది. ఈ రీజన్ మాత్రం ఆమె ఎందుకిచ్చిందో మరి ఏమో అర్థం గావట్లేదు. ఈమె వల్ల ఆయన గేమ్ ఆమె దివ్య వల్ల భరణి గారి గేమ్ పాడవుతుంది గానీ, భరణి గారి వల్ల దివ్య గేమ్ అయితే ఏం పాడవట్లేదు.
అది ఇంకా ఆమెకు తెలుసుకోలేకపోతుంది. భరణి గారు ఒకసారి బయటికెళ్ళొచ్చినా గాని ఆమె మళ్ళీ ఇది ఏం రీజనో మరి భరణి గారు కూడా షాక్ అయ్యిండ్రు. మళ్ళీ భరణికిస్తే భరణి కూడా సేమ్ రీజన్ చెప్పేసి నేనేం చెప్పినా ఆ అమ్మాయికి అర్థం కావట్లేదని చెప్పేసి మరి దివ్యాకే ఇస్తాడనమాట. తర్వాతొచ్చేసి సాయిని పిలిస్తే సాయి సంజన గారికిస్తారు. సంజన గారు ఆహ్, మీ గేమ్ మూలంగా మా గేమ్ గూడా పాడైపోతుందని జెప్పేసి సాయి ఒక రీజన్ జెప్పేస్తాడనమాట. తర్వాత గౌరవ్‌ని పిలిస్తే గౌరవ్ రాముకిస్తాడు. అతను ఫేక్ ఫ్రెండ్‌షిప్ జేశాడని జెప్పేసి ఆ రీజన్ జెప్తాడు. నిజంగానే రాము ఫేక్ ఫ్రెండ్‌షిప్పే అన్నట్టుగానే నామినేషన్ జేస్తాడు గదా! దాని గురించి అది గూడా మంచి రీజనే. తర్వాత మళ్ళీ ఇంకొక సేవింగ్ జేస్తా అని జెప్పేసి ఇంకొకటి ఒక్కొక్కరికి మిగతా వాళ్ళకి బోండాలు ఒక బౌల్‌లో బోండాలుంటాయి. అవి ఓపెన్ జేస్తే సేవ్ అవుతారని జెప్తే, ఈ రౌండ్‌లో రాము సేవ్ అవుతాడనమాట. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ రాసుకున్నా నేను గూడా. ఎందుకంటే ఈ మన 'బిగ్ బాస్' సీజన్ 9లో నామినేషన్స్ సేవింగ్స్ అనేటివి ఇంతకుముందు ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు లీస్ట్‌లో ఉన్నారు సేమ్ ఆర్డర్ వచ్చేది. కానీ ఈసారి కన్‌ఫ్యూజ్ చేయడానికి ముందుగా ఈరోజు ఫస్ట్ డిమాండ్ పవన్‌ని సేవ్ చేస్తారనమాట. ఆ తర్వాత కళ్యాణ్‌ని సేవ్ చేస్తారు. హ్మ్. కళ్యాణ్ గూడా సేవ్ చేస్తారనమాట. ఆ తర్వాత సంజన గారు సేవ్ అవుతారు. తర్వాత రాము వీళ్ళందరూ ఒక ఆర్డర్‌లో లేరనమాట. యాక్చువల్‌గా అయితే తనుజ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటది. సెకండ్ ప్లేస్‌లో కళ్యాణ్ ఉంటాడు. థర్డ్ ప్లేస్‌లో సంజన ఉంటుంది. కానీ తనూజ ఈ ఈ వారం చాలా మిస్టేక్స్ చేసింది గదా! ఆమెకు కొద్దిగా భయం ఉండాలన్న ఉద్దేశంగా ఈసారి ఆర్డర్ మార్చినట్టుండ్రు. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఏంది ఈసారి ఇట్లా పెట్టిండ్రు. ముందుగానే బయట నుంచి చాలా వీళ్ళకి ఇన్‌పుట్స్ వస్తున్నాయి. అదే విధంగా ఈ ఇన్‌పుట్సే గాకుండా వీళ్ళు సేవింగ్ ఆర్డర్ గూడా ఇట్లా పెడితే ఇంక వాళ్ళ గేమ్ సేఫ్‌గా ఆడతారు గదా! అని జెప్పేసి నాకు గూడా అనుకున్నా. కానీ ఈసారి వాళ్ళైతే ఆ సేవింగ్ ఆర్డర్ మార్చిందనమాట. ఆ తర్వాత రాము వచ్చేసి డిమాన్‌కిస్తాడనమాట. మళ్ళీ అది ఉంటది గదా! సిరప్పు. రాము వచ్చేసి డిమాన్ పవన్‌కిస్తే డిమాన్ స్ట్రాంగ్ అని జెప్పేసి రాము రీజన్ జెప్తాడు. మాధురి గారొచ్చేసి బర్నీ గారికిస్తది. ఈయన చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాడు అందరికి. బయట నుంచి అన్నీ తెలుసుకొనొచ్చిండు గాబట్టి అని జెప్పేసి ఆ రీజన్‌తో ఇస్తుంది మాధురి గారు. ఆయన మళ్ళీ అన్నీ చూసొచ్చి కూడా సేఫ్‌గానే గేమ్ ఆడుతున్నాడని జెప్పేసి చెప్తది. ఇది హైలైట్ అనమాట పాయింట్. తర్వాత ఇమ్మాన్యుయల్ వచ్చేసి డెమాన్ పవన్‌కిస్తాడు. స్ట్రాంగ్ ప్లేయరు. ఆహ్, డెమానే నాకు పోటీ అని జెప్పేసి చెప్తాడు. ఆ తర్వాత నిఖిల్ గూడా డెమాన్ పేరే చెప్తాడనమాట. నిఖిల్ మంచి పాయింట్స్ చెప్తాడు. ఫిజికల్‌గా, మెంటల్‌గా టఫ్‌గా ఉంటాడు డిమాను. అందుకే నామినేట్ చేస్తున్నా అని అదే సిరప్ ఇస్తున్నా అని చెప్తాడు. రీతు వచ్చేసి మాధురికి ఇస్తుంది. నాకు మెంటల్ స్ట్రెస్ వచ్చేసి ఈమె వల్లే వస్తది. ఆమె వల్లే నా గేమ్ పాడవుతుంది. అందుకే ఆమెకిస్తున్నా అని చెప్పేసి ఆమె కూడా మంచి తెలివిగా రీజన్ చెప్తదనమాట. తర్వాత డిమాన్ వచ్చేసి మాధురికి ఇస్తాడనమాట. మాధురికిస్తే ఎప్పుడో తీసుకోవాల్సింది ఇప్పుడు తీసుకున్నావా స్టాండ్ అని చెప్పేసి నాగార్జున గారు సెటైర్‌గా జోక్‌గా అడిగితే, "సార్ నేను వేరే జోన్‌లో ఉన్నాను. నేను స్టాండ్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళేమైనా అనుకుంటారేమో" అని చెప్పి అంటే, "డిమాండ్ నువ్వు ఆ భయం వదిలిపెట్టు" అని చెప్పేసి నాగార్జున గారు గట్టిగా "నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి. స్ట్రాంగ్‌గా ఆడాలని" చెప్పేసి డిమాండ్‌కి మంచి బూస్ట్ ఇస్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సేవింగ్ చేస్తారు. ఇందులో ఏం లేదు డీజే ఒకటి తీసుకొనొచ్చి సాంగ్ ప్లే చేస్తారనమాట. సాంగ్ ప్లే అయిన తర్వాత లాస్ట్‌లో సే సేఫ్ అయితే సేఫ్ అనొస్తుంది. మిగతా వాళ్ళకి ఓన్లీ సాంగే వస్తదనమాట. దీంట్లో మాత్రం గౌరవ్, రీతు, తనుజ, మాధురి నలుగురుంటే తనుజ సేఫ్ అవుతుంది. తర్వాత తనూజ ఈ లిక్విడ్ వచ్చేసి ఇమ్మానుయేల్‌కిస్తుంది. ఇంకా ఇక్కడ గూడా ఆ రీజన్స్ అయితే తనుజ ఈరోజు మొత్తం మెయిన్ అంతా నెగెటివ్ ఎపిసోడే తనుజకి. నిజంగా రీజన్స్ ఎందుకు ఆమె అంత టెన్షన్‌లో నిన్న ఇన్ని గొడవలు జరిగినాయి. ఇంత హైలైట్ అయింది గదా! అని జెప్పి ఆ టెన్షన్‌లో ఏం మాట్లాడుతుందో అర్థం గాలేదు. నిజంగా అయితే ఇప్పటి వరకు ఉన్న స్టాండ్ అయితే తీసుకోవట్లా తనుజ. ఇక్కడ ఏం చేస్తదంటే నే నేను అతను ఇమ్మాన్యుయేల్ ఏదైనా కెప్టెన్ అయితే నేనే ఫస్ట్ పోయి విష్ చేస్తాను.
నాకు అతని సైడ్ నుంచి ఆ అప్రిషియేషన్ రావట్లేదు అని జెప్పేసి ఆ నామినేషన్‌లో దగ్గర నుంచి ఆ విషయం చెప్తదనమాట. చెప్తే ఇమ్మాన్యుయల్ గూడా గట్టిగానే స్ట్రాంగ్‌గానే చెప్తాడు. ఆ అమ్మాయి నేను ఎన్ని సార్లు సపోర్ట్ చేసినా గాని సపోర్ట్ చేయలేదని చెప్తుంది. అందుకే నేను వేరే వాళ్ళకు స్టాండ్ తీసుకున్నాను. అయినా ఆ అమ్మాయి వచ్చి అడగలేదు నన్ను సపోర్ట్ చేయమని. దివ్య అడిగింది. అందుకే దివ్యకి సపోర్ట్ చేశానని చెప్పేసి ఇమ్మాన్యుయల్ కూడా స్ట్రాంగ్‌గానే చెప్తాడనమాట. తర్వాత సంజన వచ్చేసి తనూజకిస్తుంది. ఈ రేషన్ మేనేజర్ గొడవలు అయి జరిగాయి గదా! దాని గురించి అని చెప్పేసి ఆమె గూడా ఇస్తుందనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక నామినేషన్‌లో సేవింగ్ జరిగిద్దనమాట. ఈసారి బాక్సెస్ ఒస్తాయి. ఆ బాక్సెస్‌లో ఎవరైతే సేవ్ అయితారో వాళ్ళ బాక్స్‌లో బటర్‌ఫ్లైస్ ఉంటాయి. అవి బయటికి ఎగురుకుంటూ వస్తాయన్నమాట. ఆ బాక్సెస్ ముగ్గురే ఉంటారు గదా! ఆహ్, గౌరవ్ తర్వాత మాధురి, రీతు ముగ్గురుంటే రీతు సేవ్ అవుతుంది. తర్వాత గౌరవ్ మరియు మాధురి గారు ఇద్దరు లీస్ట్‌లో ఉంటారనమాట. ఇద్దరు మిగిలిపోతారు. ఆ తర్వాతొచ్చేసి మీరిద్దరూ యాక్టివిటీ అదే వాళ్ళకు ఏం చెప్తారంటే వాళ్ళిద్దరిని ఒక కారుంటది. మారుతి సుజుకి అది గూడా ప్రమోషన్‌లాగా కారొస్తది. ఆ కార్‌లో వీళ్ళకు బ్లైండ్ ఫోల్డ్‌లు కట్టి కార్ ఎక్కిస్తారు. ఎక్కిస్తే వాళ్ళు ఆ యాక్టివిటీ ఏరియా నుంచి బయటికెళ్ళిపోతారనమాట. ఎవరైతే సేవ్ అవుతారో వాళ్ళు మళ్ళీ హౌస్‌లోకొస్తారు. ఎవరైతే ఎలిమినేట్ అయితారో వాళ్ళు మళ్ళీ నాగార్జున గారి దగ్గర స్టేజ్ ఉంటది కదా! అక్కడికెళ్తారని చెప్తారు. కానీ ఇక్కడ నాగార్జున గారు ఏం చెప్తారంటే, "ఈ గోల్డెన్ పవర్ ఉంది గదా! గోల్డెన్ పవర్ ద్వారా నువ్వు ఒకరిని సేవ్ జేయొచ్చు. అది ఇప్పుడు యూజ్ జేస్తావా? లేపోతే ఫర్దర్‌గా యూజ్ జేస్తావా?" అని జెప్పేసి నాగార్జున గారు అడుగుతారు. కానీ ఇంతగా అడిగే కంటే ముందే ఆమెకు ఈసారైతే అసలు షాక్ నేనైతే. ఎందుకంటే పవర్ అస్త్రా కంటే పవర్‌ఫుల్ గోల్డెన్ అస్త్రానేమో అనిపిచ్చింది. ఇంత ఫేవరెటిజం ఏందో 'బిగ్ బాస్' నాకర్థం గాలేదు. తనుజ ఏం ఆలోచించుకోలేదా? ఆమె ఎవరికి సపోర్ట్ జేయాలో చేయలేదో ఆమెకర్థం గాదా? ఇంత ఈజీగా ఏందంటే ముందుగా డిస్‌ప్లే జేస్తాడు. ముందుగా డిస్‌ప్లే జేసి ఎవరికైతే ఓట్లెక్కువున్నాయో ఈ ఓట్లు తక్కువున్నాయో వాళ్ళ ఫోటో డిస్‌ప్లే జేస్తున్నాను అని జెప్పేసి ముందుగానే మాధురి గారి ఫోటో డిస్‌ప్లే జేస్తారు. ఇప్పుడు నువ్వు ఎవరిని నువ్వు అది పవర్ ప వాడతావా? వాడవా? వాడాలనుకుంటే వాడు గోల్డెన్ పవరొచ్చేసి. లేకపోతే వదిలేసేయి అని జెప్పేసి నాగార్జున గారు అడిగితే, ఇంత సింపుల్‌గా అంతకుముందయితే ఈ డిస్‌ప్లేగా చేయకముందు రాము వచ్చి తనూజను బంగపోతా ఉంటాడనమాట. నేనే పొరపాటుగా చేశాను. గౌరవ్‌ని నామినేషన్ చేశాను. ప్లీజ్ నామినేషన్ అతన్ని సేవ్ జెయ్యి. అది వాడు అని జెప్పేసి రాము అడుగుతా ఉంటాడు. మన తనూజ గూడా గట్టిగానే చెప్తదనమాట. "అసలు నువ్వు నామినేషన్‌లో తీసుకోవడం ఎందుకు? మళ్ళీ ఇప్పుడు బాధపడడం ఎందుకు? అది కరెక్ట్ గాదు" అని జెప్పేసి తనూజ గూడా నేనేం డెసిషన్ తీసుకోవాలో నేను తీసుకుంటాను. నువ్వైతే ఫోర్స్ జేయొద్దు అని జెప్పేసి తనూజ గట్టిగా చెప్తది. ఆ తర్వాత డిస్‌ప్లేలో మాధురి గారి ఫోటో చూసిన తర్వాత ఇంకా ఆమె ఫిక్స్ అయిపోద్ది. 'బిగ్ బాస్' ఇంత ఈజీగా అసలు కనీసం ఆమెను ఇప్పుడేముంది తనూజ గనక నిజంగా ఆ పవర్ గనక వాడితే మాధురి సేవ్ అవుతుంది. గౌరవ్ బయటికెళ్తాడని ముందే చెప్తాడనమాట. గౌరవ్ బయటికెళ్తాడు. అప్పుడు నెగటివిటీ ఎవరికొస్తుంది? తనూజకే వస్తుంది. గౌరవ్ గనక ఓట్ల ద్వారా గౌరవే ఎక్కువున్నాడు కాబట్టి ఈ పవర్ వాడితే గౌరవ్ బయటికెళ్తాడంటే తనూజకు నెగెటివ్ వస్తది. ఎందుకంటే ఆల్రెడీ తనూజకు, మాధురికి స్టార్టింగ్‌లో బాగా పెద్ద గొడవలయినియి. ఆమెతో ఎట్లా నువ్వు కలిసుంటున్నావు? అంతా నిన్ను తిట్టింది గదా! నువ్వెట్లా కలిసున్నావు అని జెప్పేసి శ్రీజ గూడా వచ్చి గట్టిగా ఆమెను నిలదీసి అడిగిద్ది. మీరు సేఫ్ ఆడుతున్నారని జెప్పి అడిగిద్ది గదా! దాని పరంగా ఇప్పుడు ఆమె గనక వాడిందనుకో ఆ పవరు, ఆమె బ్యాడ్ అయిపోద్దని జెప్పేసి క్లియర్ కట్‌గా 'బిగ్ బాస్' నువ్వేం ఆలోచించాల్సిన పని లేదమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. నేనున్నా నీకు. నువ్వు పవర్ వాడాలా వద్దా అని నేను జెప్తా అన్నట్టుగానే 'బిగ్ బాస్' ఈజీగా ముందే డిస్‌ప్లే జేస్తే రిజల్ట్ ఏమనుకుంటుంది? నా వల్ల అనవసరంగా గౌరవ్ బయటికి పోతే ఓట్లెక్కువొచ్చినాయి. గౌరవ్ బయటికి పోయిండనుకో, నాకు మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తది బయట. ప్రేక్షకులు వేరుగా అనుకుంటారు గదా! అని జెప్పేసి అట్లా అనుకుంటారు. అలాగే నిన్ను తిట్టినామెనే నువ్వు సేవ్ జేశావు అని జెప్పేసి అట్లా గూడా 2 విధాలుగా నాకు మైనస్ అవుద్ది. నేను పవర్ వాడకుంటే ఏ బాధ ఉండదు గదా! ఆడియన్స్ ఓటు ద్వారా బయటికెళ్తుంది గదా! మాధురి గారు. ఆమె గూడా బయటికెళ్తా అంటుంది గదా! అందుకు ఆమె గూడా పవర్ ఏం వాడొద్దని జెప్పేసి ముందు నుంచే చెప్తా ఉంది. అందుకు ఆమె గూడా బాధపడదు. నేను గూడా
నేను కూడా సేఫ్‌గా ఉండొచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ తీసుకున్న అసలు ఈ నిర్ణయం అయితే తుప్పాసిన నిర్ణయం నిజంగా. అందరికీ అట్లే చేయొచ్చు కదా! మరి ఇమ్మాన్యుయల్‌ని ఇరకాటంలో పెట్టాలని చెప్పేసే ఆ విధంగా ఆ రోజు పవరస్త్రా ఉన్న రోజు బర్నీ గారికి అట్లా చెప్పలేదు. ముందుగా రివీల్ చేయలేదు ఎవరికి తక్కువ ఓట్లొచ్చినాయని చెప్పేసి. కానీ ఈరోజు ఎవరికి తక్కువ ఓట్లొచ్చినాయని ముందుగా రివీల్ చేసి చేయడం అనేది మరీ ఇంత పార్షియాలిటీ బిగ్ బాస్ చేసి ఈమె మీద, తనుజ మీద ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడో అసలు అర్థం కాని ప్రశ్న అన్నమాట. నిజంగా ఈరోజు ఆమె ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న బిగ్ బాస్ గూడా ఆమెకు ఇంత ఈజీగా 'నాగార్జున' గారి దగ్గర అట్లే మాట్లాడుతుంది. ఆ తర్వాత బిగ్ బాస్ గూడా ఆమెకు నిజంగా ఆమెను విన్నర్ చేసి ఈ 8వ వారంలోనే ఆమెకు టైటిల్ చేతిలో పెట్టి పంపించేటట్టుగానే ఉన్నాడు బిగ్ బాస్. ఇంత పార్షియాలిటీ చూపిస్తున్నాడంటే అది నిజంగా అయితే మంచిది కాదు. బిగ్ బాస్‌కే మంచిది కాదు. సో, జెన్యూనిటీ, క్రెడిబిలిటీ అనేది ఇట్లా చేసుకుంటేనే తగ్గిపోద్ది. నిజంగా అయితే ఆ షోకి మంచి పేరుంది. ఇంత పార్షియాలిటీగా ఈరోజు నిజంగా నిన్న 'నాగార్జున' గారు అందరి మీద అంత సీరియస్ అయ్యారు. తనూజ ఈ 35 సార్లు నువ్వు తప్పు చేశావు అని చెప్పి కూడా ఆమెను చిన్న మాట కూడా అనకుండా ఆమెకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. అదేందో మరి అర్థం కావట్లేదు. నిజంగా ఫ్రెండ్స్, తనూజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే మీకు హర్టింగ్‌గా ఉండొచ్చు. కాకపోతే ఇదైతే వాస్తవం మాట్లాడుకోవాలి. ఈరోజు ఆమె సహాయం చేసినా గాని ఇమ్మాన్యుయల్ చేయలేదని జెప్పేసి రివర్స్ అవ్వడము అదొకటి. పోయి కెప్టెన్ కంటెండర్‌గా గెలిచిన తర్వాత కెప్టెన్సీ టాస్క్‌లో నువ్వు ప్లీజ్ నేను అమ్మాయిని వదిలేయి నేను నీకు అమౌంట్ ఇచ్చాను గదా! అని జెప్పేసి వదిలేయి నేను అమ్మాయిని నాకు మళ్ళీ అవకాశం వస్తదో రాదో అని జెప్పేసి అడగడము. అది గూడా అది ఇమ్మాన్యుయల్‌ని అప్రిషియేట్ జేసినట్ట. అసలు చూసే వాళ్ళకి ఆమె అట్లా ఊహించుకుంటుంది గానీ, చూసే వాళ్ళకి మనకు ఆడియన్స్‌కి తెలియట్లేదా? నిజంగా ఫ్రెండ్స్ ఏమన్నా అనుకోండి, ఈరోజు మాత్రం తనూజ గారికి బ్యాడ్ ఎపిసోడ్ అనమాట. మీ అందరికీ అది బాగుంది. తనూజ గారుని ఎనకేసుకొస్తున్నారు. 'నాగార్జున' గారు 'బిగ్ బాస్' ఎనకేసుకొస్తున్నారు అనుకోవచ్చు గానీ, ఆమె ఆటకే ఇది ముప్పు అనమాట ఈ ఎపిసోడు. నిజంగా. ఆమె రోజు రోజుకు సేఫ్ జోన్‌లోకి ఆమె ఎళ్ళిపోతుంది. ఈ టెన్షన్స్ తోటి. నిజంగా ఆమె ఫస్ట్‌లో ఉన్నట్టు స్టాండ్ తీసుకొని మాట మీద ఉండాలి. అందరితో కలిసిపోయి ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. ఆమె ఆట ఇంగా ముందుకు సాగుతుంది. ఆ తర్వాత మాధురి గారు ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్‌కు నాగార్జున దగ్గరికొస్తే "ఎక్స్‌పెక్ట్ చేశావా అమ్మ" అంటే, "చేశాను సార్." అంటే ఈ "మరి నిన్ను సేవ్ చేయలేదని బాధపడుతున్నావా?" అంటే, "లేదు సార్ నేనే చేయొద్దన్నాను. ఎల్లుండి మా ఆయన బర్త్‌డే" అని చెప్పేసి చెప్తుంది. తర్వాత 3 రోజ్ ఫ్లవర్స్, 3 ముళ్ళు అని జెప్పేసి రోజ్ ఫ్లవర్స్ కింద ముళ్ళుంటాయి గదా! అవి ముగ్గురికి పూలు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకు పూలివ్వని జెప్తే, అయితే ఈరోజు మాధురి గారు మాత్రం చాలా ఎక్సలెంట్‌గా మంచిగా వాళ్ళను అప్రిషియేట్ జేసి ఇచ్చింది. తనుజ అంటే, "తనుజ నా బంగారం నువ్వంటే నాకు ఇష్టము. నువ్వే టైటిల్ కొట్టాలి" అని జెప్పేసి, "నువ్వు మంచి ప్లేయరు. తనుజ నా ప్రాణము. ఆ అమ్మాయి నేను ఫస్ట్ నెగెటివ్‌గా ఉంది బయట. సీరియల్ యాక్టింగ్ చేస్తుందని నేను అనుకున్నా. కానీ లోపలికొచ్చిన తర్వాత ఆమె రియాలిటీ ఏందో అర్థమైంది. అందుకే ఆమె రియాలిటీ నాకు నచ్చి నేను ఆమెతో బాగున్నానని జెప్పేసి తనుజకు బాగా ఫేవర్‌గా చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ గూడా రోజ్ ఫ్లవర్స్ ఇస్తుంది. కళ్యాణ్ గూడా జెన్యూన్ పర్సన్, మంచి అబ్బాయి అని జెప్పేసి కళ్యాణ్‌ని గూడా పొగుడుతుంది. ఆ తర్వాత మూడో ఫ్లవరు డిమాండ్ పవన్‌కిస్తుంది. డిమాండ్ పవన్ కూడా నాకు ఫేవరెటు. అతను చాలా బాగా గేమ్స్ ఆడతాడు. మంచి అబ్బాయి అని జెప్పేసి డిమాండ్‌ని గూడా పొగుడుతుంది. ఆ తర్వాత బర్నీ గారికొచ్చేసి ఈ ముళ్ళు ఇస్తుందనమాట. అతను 100% ఫేక్ ఈ హౌస్‌లో. అతను బయట నుంచి వచ్చి కూడా మళ్ళీ ఫేక్‌గానే ఉంటున్నాడు. ఫేక్ గేమ్ ఆడుతున్నాడు. అతను ఈ హౌస్‌కి పనికిరాడు అని జెప్పేసి ఖరాఖండిగా మొహం మీదే చెప్పేస్తుంది బర్నీ గారి గురించి. దివ్య గురించి తన గేమ్ కంటే పక్కనోళ్ళ గేమ్ అంటే గేమ్‌లోకి దూరడం ఆమెకి ఇంట్రెస్టు. ఆ! ఆమె గేమ్ ఆమె ఆడదు. పక్కనోళ్ళ గేమ్ ఆడుతుంది అని జెప్పేసి దివ్యని గూడా గట్టిగానే చురకలంటిస్తదనమాట. ఆ తర్వాత తనుజ 100% నువ్వే విన్ అవ్వాలి. నిన్ను నువ్వు విన్ అయ్యి నువ్వు విన్ అవ్వడం నేను చూడాలి అని జెప్పేసి, నేను వెయిట్ జేస్తున్నాను నీ విన్ కోసం అని జెప్పేసి, బాగా సపోర్టివ్‌గా చెప్పి అందరితో వెళ్ళిపోతుంది. అదే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్‌లో జరిగిందైతే సండే ఎపిసోడ్‌లో అదే జరిగిందైతే ఇది. మెయిన్‌గా నామినేషన్స్‌లో మాధురి గారొచ్చేసి ఎలిమినేట్ అయ్యారు. ఇంటి నుంచి బయటికెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈరోజు మూవీ ప్రమోషన్ కోసం రష్మిక, తర్వాత దీక్షిత్ ఇద్దరొస్తారు. 'గర్ల్ ఫ్రెండ్' అనే మూవీ గురించి. ఆ తర్వాతొచ్చేసి తనుజ సేవింగ్ వచ్చేసి మాధురి గారిని చేయకుండా ఆమె గూడా మంచి మూవే తీసుకున్నది. కాపోతే ఆమె ఆ మూవ్ తీసుకోవడానికి 'బిగ్ బాస్' ఇంత హెల్ప్ చేస్తాడని ఎవరం ఎక్స్‌పెక్ట్ జేయలేదు.
అలాగే ఇమ్మాన్యుయల్ మీదుగా కోపం అయితే అలాగే కంటిన్యూగా ప్రదర్శిస్తూనే ఉంది. కానీ ఇది ఆమె గేమ్‌కు చాలా ముప్పు. ఇప్పటికైనా ఆమె తన తప్పు తెలుసుకొని తనకు సపోర్ట్ చేసే వాళ్ళని సపోర్ట్ చేశారని నిజంగా ఒప్పుకుంటే ఆమె గేమ్ ముందుకెళ్తది ఇంకా. కానీ ఎంత సపోర్ట్ చేసినా గాని బర్నీ గారు సపోర్ట్ చేసినా గాని, బర్నీ గారు మీరు సపోర్ట్ చేయలేదని చెప్పేసి పక్కకెళ్ళి ఆయన గురించి బ్యాడ్‌గా మాట్లాడడం. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ సపోర్ట్ చేసినా గాని, సపోర్ట్ ఎక్కడ చేసావు నువ్వు అని చెప్పేసి ఇమ్మాన్యుయల్‌తో అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అలాగే రేషన్ మేనేజర్ కూడా మనం వీడియోల్లో గూడా ఉంది. ఆల్రెడీ లైవ్ వీడియోలో చూసాము. ఆమె ఒప్పుకుంటుంది. నేను రేషన్ మేనేజర్‌గా చేస్తానని తల ఊపుతుంది. అయినా గాని నాకిష్టం లేకుండానే ఏశారు. నాకు బాత్రూమ్ ఏయమంటే ఇదే ఏశారని చెప్పేసి తప్పు చేశావు అన్నట్టుగా ఇమాన్యుయల్ మీద దోసేస్తుందనమాట. ఇదైతే ఆమె ఆటకు చాలా ముప్పు. ఈరోజు ఇమాన్యుయల్ కూడా చాలా బాగా అనిపిచ్చాడు డిఫెండ్ చేసుకోవడం అయితే. అంతే ఫ్రెండ్స్. ఈరోజు నా ఎక్స్‌ప్లనేషన్ గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బై.